ఉద్దానం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఉద్దానం అద్భుతం రెండో ఎపిసోడ్కి సక్సెస్ఫుల్గా ఎంటర్ అవుతున్నాం. మన ఫస్ట్ ఎపిసోడ్కి అయితే అద్భుతమైన స్పందన వచ్చింది. దేశ విదేశాల నుంచి చాలా మంచి కామెంట్స్ అయితే చేశారు. అయితే సర్టెన్ పర్సంటేజ్కి కొద్దిగా డౌట్లు అయితే వచ్చాయి. ఏంటంటే మరి ఉద్దానంలో మనకి కిడ్నీ వ్యాధి లేదంటారా అని. కానీ ఇంకొకసారి వాళ్ళందరి కోసం, వాళ్ళ డౌట్ క్లియర్ కోసం షార్ట్గా చెప్తున్నాను. మా ఉద్దేశం ఉద్దానంలో కిడ్నీ డిసీజ్ లేదని కాదు, ఉంది ఒక సర్టెన్ పర్సంటేజ్. మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ చాలా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ ఫుడ్ తింటూ, ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ నీళ్లు తాగి 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు అయితే ఉన్నారు. అది ఈ ఉద్దానం తాలూకా అద్భుతాన్ని ఈ ప్రపంచానికి చూపిద్దామనే ప్రయత్నమే ఈ ఛానల్. అయితే లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత శివాజీ డాక్టర్ గారు మన ఛానల్కి ఫోన్ చేసి మనల్ని అభినందించి ఒక చిన్న విషయం అయితే చెప్పారు. ఏంటంటే, రాజేష్ గారు, మరి కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో, కారణాలు ఏంటో అవన్నీ పక్కన పెడితే, ఎవరైతే పేషెంట్ ఉన్నాడో డాక్టర్కి అప్రోచ్ అయ్యే టైంకి అతని తాలూకా 2 కిడ్నీస్, ఆ పేషెంట్ తాలూకా 2 కిడ్నీస్ పూర్తిగా పాడైపోయి కిడ్నీ డయాలిసిస్ టైంకి పేషెంట్ డాక్టర్ని అప్రోచ్ అవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే, ఒక్కసారి కిడ్నీస్ పాడైపోయిన తర్వాత దానికైతే మెడిసిన్ అయితే లేదు. డయాలిసిస్ ఈజ్ ద ఓన్లీ ప్రొసీజర్. అయితే డయాలిసిస్ అనేది ఒక మనిషి బతికినంత కాలం ఒక వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది, అంతేగాని ఇట్స్ నాట్ ఏ పెర్మనెంట్ సొల్యూషన్. ఒకవేళ డాక్టర్ గారు చెప్పినట్టు ముందుగా కానీ ఈ కిడ్నీ వ్యాధిని మనం డయాగ్నోస్ చేస్తే ఖచ్చితంగా మెడిసిన్స్తో దీన్ని రివర్స్ చేయొచ్చు అనే ఒక విషయం అయితే మనకి శివాజీ డాక్టర్ గారు చెప్పారు. అది చాలా మంచి విషయం. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ కన్సర్న్ అబౌట్ దిస్ లొకేషన్ ఉద్దానం, అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ గుడ్ కాంప్లిమెంట్స్ టువర్డ్స్ అవర్ ఛానల్. అయితే దీని మీద స్టడీ చేసి, ఏదైతే ఈ టెస్టింగ్ మీద మా టీం అయితే స్టడీ చేసి కొన్ని టెస్టింగ్ సెంటర్స్కి వెళ్ళి కలవడం అయింది. కలిసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, ఈ సీరం క్రియాటిన్ టెస్ట్ తాలూకా కాస్ట్ని కొనుక్కున్నారు. అది ఒక టెస్ట్కి అయితే 100 రూపాయలు అవుతుంది. అయితే వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన ఆఫర్ ఏంటంటే, మన ఛానల్ ద్వారా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ టెస్టింగ్ సెంటర్స్ని అప్రోచ్ అయితే కేవలం 50 రూపాయలకే, 50 రూపాయలకే కూడా హోమ్ కలెక్షన్, అంటే మన ఇంటికి వచ్చి మన శాంపిల్ కలెక్ట్ చేసి వితిన్ హవర్స్ మన వాట్సాప్లో కానీ లేకపోతే మెటీరియలిస్టిక్గా కానీ మన రిపోర్ట్స్ మనకు పంపిస్తారు. జస్ట్ వితిన్ హవర్స్, కేవలం 50 రూపాయలకే. డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్నోళ్ళు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు అందరూ కూడా ఈ టెస్ట్ని చేసుకుంటే మనం డయాలసిస్ లేకుండా, ఏమీ లేకుండా చక్కగా మన కిడ్నీస్ని మనం కాపాడుకున్నాం అవుతాం. సో ఈ అద్భుతమైన ఆఫర్ని అందరూ యూజ్ చేసుకొని సరైన టైంలో ప్రతి 3 నెలలకి అందరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ టెస్ట్ని ఖచ్చితంగా చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అబౌట్ యువర్ హెల్త్ కిడ్నీస్. సో ఈ టెస్ట్ చేసుకున్న వారు కింద ఉన్న 2 నెంబర్స్, ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి కవిటి, సోంపేట ఈ హాట్స్పాట్స్ కాబట్టి కవిటి ల్యాబ్ ఫోన్ నెంబర్ అండ్ సోంపేట నెంబర్, ఫోన్ నెంబర్ 2 కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. దయచేసి రాసుకొని వాళ్ళకి కాల్ చేయండి. ఇలాగా ఉద్దానం అద్భుతం ఛానల్ ద్వారా ఫోన్ చేస్తున్నామంటే మీకు తప్పకుండా మీ ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసి మీ టెస్ట్ రిపోర్ట్ వితిన్ హవర్స్ మీ వాట్సాప్ కానీ మీ ఇంటికి కానీ చేరేటట్టు చూస్తాను. అప్డేట్స్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ చెప్పాలంటే, ఈ మధ్యన సోంపేటలో పెద్ద దొంగతనం అయితే జరిగింది. పాపం ఇంటి వస్తువులు ఎంతో బంగారం పోగొట్టుకున్నారు. దీనికి మేము పోలీస్ వ్యవస్థతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే,
లాంగ్ టైం లాక్డ్ డోర్స్ ఉండకూడదు. అంటే ఒక 1 డే ఆర్ 2 డేస్ ఓకే, వెన్ ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ కంటిన్యూస్గా డోర్ లాక్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా దొంగల కళ్ళు ఆ లాక్ మీద పడే అవకాశం ఉంది. సో మా ఛానల్ తాలూకా సలహా ఏంటంటే, మనకి ఎవరైనా లాంగ్ టైంలో మీరు డోర్ లాక్డ్ అంటే ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లో ఎటువంటి కాస్ట్లీ ఐటమ్స్, గోల్డ్ కానీ డబ్బులు కానీ ఏవి కూడా ఇంట్లో ఉంచొద్దు. మీ చుట్టాల ఇంట్లో కానీ, మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ, లేకపోతే బ్యాంక్ లాకర్స్లోనే మాత్రమే పెట్టి వెళ్ళండి. ఇంట్లో మాత్రం లాంగ్ టైం మీరు ఊరు వెళ్తున్నారంటే ఇంట్లో మాత్రం ఎటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ ఉంచొద్దు. ఇంకో సలహా ఏంటంటే, మీరు లాంగ్ టైంలో మీరు ఊరు వెళ్ళడం లేకపోతే ఎక్కువ రోజులు పడుతుందంటే ఖచ్చితంగా పోలీసు వారికి ఈ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని నైట్ టైమ్స్ మీ ఇంటి దగ్గర పెట్రోలింగ్ చేసి మీ ఇంటి లాక్ సరిగ్గా ఉందా లేదా, ఇంట్లో అంతా సరిగ్గా ఉందా లేదో ఒక్కసారైనా చెక్ చేస్తారు. సో ప్రతి ఇంట్లో ఒక కానిస్టేబుల్ కానీ ఒక పోలీసుని పెట్టడం అవ్వదు. మన బాధ్యత కూడా ఉంది. మనం ఎవరైనా మన చుట్టాలు కానీ బంధువులు కానీ మనం ఊరు వెళ్ళడం కానీ డోర్ లాక్స్ కానీ చేయడం జరిగితే మాత్రం మనం ఒక కన్నేసి ఉండాలి ఆ ఇంటి మీద. సో ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒకరిని కాపాడుకుందాం. ప్రతి దగ్గర పోలీసు ఉండడం అంటే అవ్వదు. సో మన బాధ్యత మనం వ్యవహరించి ఈ ప్రికాషన్స్ తీసుకొని మనం దొంగతనాల నుంచి మనం కొద్దిగా అరికట్టచ్చు. సో నెక్స్ట్ అప్డేట్, అఖండ 2 నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, అలాగే బోయపాటి శ్రీను గారు డైరెక్టర్గా నిర్మించిన సినిమా అఖండ 2 నిజంగా చాలా బోల్డ్ స్టెప్. మనం బాలకృష్ణ గారికి కానీ అటుపక్క డైరెక్టర్ గారికి కానీ ఈ కాన్సెప్ట్ తీసుకోవడం అనేది చాలా డేరింగ్ స్టెప్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. దీన్ని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు బోయపాటి శ్రీను. అయితే సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా, నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే ఇది మన భారతదేశ సనాతన ధర్మాన్ని చాలా చక్కగా చూపించారు. పిల్లల్ని తప్పనిసరిగా తీసుకువెళ్ళండి, ఈ సినిమా చూపించండి. మన ధర్మం పట్ల, మన దేశం పట్ల గౌరవం అయితే వస్తుంది. బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన డైలాగ్ అయితే చెప్తారు. నాకైతే ఆ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఏ దేశం వెళ్ళినా అక్కడ మనకు ఓ మతం కనిపిస్తుంది, ఒక్క భారతదేశంలోనే ధర్మం కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఆ డైలాగ్ రాసిన వారికి బాలకృష్ణ గారు చెప్పే స్టైల్, మోడ్యులేషన్ అంతా కూడా నిజంగా చాలా బాగా చిత్రీకరించారు. దయచేసి అందరు కూడా ఈ సినిమాని చూడండి. మన ఉద్దానం అద్భుతంలో ఈ ఎపిసోడ్లో మన ఇష్టమైన టాపిక్ ఏదో ఒక ఉద్దానంలో అద్భుతం. అలాంటి అద్భుతం చూపించడానికి ఈరోజు మేము మా టీం కలిసి జగతి వచ్చాం. జగతి అసలు చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఈ గ్రామం. మీరు ఒకసారి చూసుకుంటే అటువైపు బుద్ధుడు విగ్రహం, అలాగే ఇటువైపు లైన్గా ప్లాంట్స్ అయితే ఉంటాయి, ట్రీస్ అయితే ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది గ్రామం. అసలు ఇక్కడ నుంచి ఎంత ఎండాకాలంలో అయినా పాస్ అయితే మాత్రం ఇక్కడంతా ఒక కూల్ బ్రీజ్ అయితే మనకు తగ్గుతుంది. అలాంటి చక్కని వాతావరణంలో ఈరోజు మనం జగితి కాజా అనేది ఎంత ప్రసిద్ధమైనదో అందరికీ తెలుసు. దానికి మనం ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల నుంచి చాలామంది ఇక్కడ నుంచి కాజా ఆర్డర్ చేసుకుంటారు. చాలా చక్కగా ఉంటుంది ఆ స్వీట్. మన ఉద్యానంలో అయితే అది చాలా ప్రసిద్ధం. ఈ చెట్టుకైతే ఎంత చారిత్రం, ఎంత హిస్టరీ అయితే ఉందో చెట్టు అయితే ఇది దగ్గర 100 సంవత్సరాలు చరిత్ర ఉంది చెట్టుకి. అలాగే ఇతనికి కూడా అంతే చరిత్ర ఉంది. ఇతని పేరు చెప్పండి, గుడియా భగీరథి గారు. ఇతని వయసు 83 సంవత్సరాలు. ఎంత ఆరోగ్యంగా, ఎంత స్టిఫ్గా ఉన్నారో చూసారా. నేను చెప్పాను
మన ఉద్యానంలో ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారని, అతని పని అతను చేసుకుంటూ ఇప్పుడు కూడా ఫ్రెష్గా కాజాలు బాల్సాలు తయారు చేసి ఇప్పటికీ బయటికి ఇస్తుంటారు. జగతి కాజా అనేది చాలా ఆర్డర్స్ వెళ్తుంటాయి ఇక్కడ నుంచి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అలాగే చాలా ఫంక్షన్స్కి వీళ్ళకి ఇక్కడ తయారైన కాజా ఆర్డర్స్ వెళ్తుంటాయి. అలాగే 2 years బ్యాక్ మన ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్లో మన గవర్నమెంట్ తరఫు నుంచి మన జగతి కాజా అయితే పెట్టడం కూడా జరిగింది. సో అంత గుర్తింపు ఉన్న కాజా. సో ఒకసారి ఆ తయారు చేసే వీరుణ్ణి 83 సంవత్సరాలు ఇతనికి, గుడియా భగీరథ్ గారికి, ఒకసారి చూడండి ఎంత హెల్తీగా ఉన్నారో. అసలు స్వీట్లు తిన్నా తయారు చేసినా డయాబెటిక్ ఏదో అవ్వాలి, కానీ అతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి. ఇది మన ఉద్యానం తాలూకు పవర్. వాళ్ళ అబ్బాయి గుడియా జానకిరావు గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ వైఫ్ పేరమ్మ తులసి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి తెల్లవారి టిఫిన్ కూడా చేస్తారు. ఆ టిఫిన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే టిఫిన్ సెక్షన్ తర్వాత కాజా బాల్సా, ఈ రెండు కూడా వేడివేడిగా మనకైతే చేసి ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈరోజు ఆ టేస్ట్ మళ్ళీ ఒకసారి చేద్దాం. నాకైతే నోరు ఊరుతుంది. భగీరథ్ గారు తింటున్నాను. అబ్బా ఎంత జ్యూసీగా వస్తుందో చూడండి, అసలు ఎంత చక్కగా. నిజంగా ఆంధ్ర ఫెస్టివల్లో పెట్టారంటే దీని టేస్ట్ తాలూగా మహిమ అంతుంది. బాల్సో కూడా టేస్ట్ చేద్దాం. చాలా స్మూత్గా ఉంది, నోట్లోనే కరిగినట్టు అనిపిస్తుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా చక్కగా చేశారండి భగీరథ్ గారు. మీరు ఇలాగా ఇంతే ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఉండాలని, చక్కగా ఆరోగ్యంగా కాజా బాల్సా చేసి మీ తాలూకా టేస్ట్ ప్రపంచానికి చూపించాలని మేము మా ఛానల్ తరఫున కోరుకుంటూ సెలవు. ఓకే, చూసాం కదా అద్భుతమైన ఉద్యానం కాజా. అలాగే ఒక హెల్దీ పర్సన్ అండ్ ఫిట్ పర్సన్ను కూడా చూపించాను కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్లీజ్ కీప్ వాచింగ్ ఉద్యానం అద్భుతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉద్యానం అద్భుతం. ప్లీజ్ లైక్ ఉద్యానం అద్భుతం. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.